1996 నవంబర్లో మార్నింగ్ డ్యూటీకి వచ్చాక మా బాస్ అప్పటికి వివి రమణమూర్తి గారు, ఆయన బ్యూరో చీఫ్. ఆయనకి ఒక న్యూస్ వచ్చింది, అనకాపల్లి, నర్సీపట్నం, చోడవరం ఆ ఏరియాల నుంచి కొంతమంది జ్యుడిషియల్ స్టాఫ్ సస్పెండ్ అయ్యారు. హైకోర్టు నుంచి ఒక డైరెక్షన్ వచ్చింది, దాని మీద ఎంక్వైరీ చేయమని. దాన్ని ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి అప్పుడు లక్ష్మణ్ రెడ్డి గారని ఉండేవారు, ఆయనకు వచ్చింది ఇన్స్ట్రక్షన్ అని. ఆయన నాకు నైట్ పిలిచారు, పిలిచి ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జితో మాట్లాడాలి, నువ్వు మాట్లాడగలవా అన్నారు. అప్పటిదాకా తెలుగు జర్నలిస్టులు ఎవరు కూడా అటు ఎస్పీ, కలెక్టరు, లేకపోతే పోలీస్ కమిషనర్ ఇవే చూసేవారు. కానీ జ్యుడిషియరీ వింగ్కి ఒక హెడ్ ఉంటారు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి. మొత్తం జిల్లాలో ఉన్న జడ్జెస్, కోర్ట్స్ అన్నిటికీ ఆయన ఇన్ఛార్జ్. ఆయనతో మాట్లాడవచ్చు, అదొక అన్కవర్డ్ వింగ్, అది కవర్ చేయొచ్చు అనే ఆలోచన ఎవరికి రాలేదు. వచ్చినా ఎవరు అలా ప్రయత్నాలు చేసేవారు కాదు. రమణమూర్తి గారు ఎప్పుడైతే నాకు డిస్ట్రిక్ట్ జడ్జితో, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జితో మాట్లాడమని చెప్పారో, నేను వెళ్ళి కలిసి ట్రై చేయడం కంటే కూడా ఫోన్లో అయితే కొంచెం ఈజీగా, నాకు పర్సనల్గా వెళ్ళి కలవాలంటే మనం కన్విన్స్ చేయలేమేమో, పెద్దవాళ్ళు, మన ధైర్యం సరిపోదేమో అని డౌట్. యాక్సెస్ ఉండేదా సాగర్ గారు జడ్జిలకి నేరుగా మనం ఫోన్ చేయడానికి? అదే ఉండదేమో అని డౌట్ వచ్చి ఫిజికల్గా పోవడం కంటే కూడా ఫోన్లో బెటర్ అని చెప్పి ట్రై చేశాను. ఫోన్లో ట్రై చేస్తే ఒక అటెండర్ ఎవరో ఎత్తారు, ప్రిన్సిపల్ డిస్ట్రిక్ట్ జడ్జి లక్ష్మణ్ రెడ్డి గారితో మాట్లాడాలనుకుంటున్నాను. ఆయన లక్కీగా పక్కనే ఉన్నారు, అదృష్టం కొద్దీ ఆయనే వచ్చారు. వస్తే ల్యాండ్ లైన్, అప్పట్లో ల్యాండ్ లైన్. నేను సోన్స్ అండి, వార్త న్యూస్ పేపర్లో సీనియర్ రిపోర్టర్గా పనిచేస్తున్నాను. ఈ అనకాపల్లి, చోడవరం ఈ కొంతమంది స్టాఫ్ని సస్పెండ్ చేసినట్టు భూ సేకరణకు సంబంధించిన నష్టపరిహారం పేమెంట్లో ఏవో అక్రమాలు జరిగిన ఒక వేగ్ ఇన్ఫర్మేషన్ అండి, కరెక్ట్ ఇన్ఫర్మేషన్ లేదు. హైకోర్టు కూడా మిమ్మల్ని దర్యాప్తు చేయమని ఆదేశించిందని విన్నాము. సో మీ దగ్గర మీరేమైనా చెప్పగలుగుతారేమో, వచ్చి కలుద్దాం అనుకుంటున్నాము అని చెప్పారు. ఆయన చాలా ఆశ్చర్యం, రేపు మార్నింగ్ 7 కల్లా మా ఇంటికి వచ్చేయండి, నాకు క్యాంప్ ఆఫీస్ ఉంది, అక్కడ నేను వెయిట్ చేస్తానని చెప్పారు. నేను బాస్కి చెప్పాను ఇదే విషయం అంటే. సరే అయితే మార్నింగ్ 7 కల్లా వచ్చేసి చెప్పారు. ఇద్దరం కలిసే వెళ్ళాం మార్నింగ్ 7. అప్పటికే ఆయన రెడీగా ఉన్నారు. మొత్తం ఇన్ఫర్మేషన్ వరుసగా అంటే 30 ఏళ్ళు అయిపోయింది కాబట్టి ఇప్పుడు మా సోర్స్ ఆయనే అనే విషయాన్ని చెప్పడంలో పెద్ద ప్రమాదం లేదు. మీరు రిటైర్ అయ్యారు, ఆయన రిటైర్ అయ్యారు, అందరూ రిటైర్ అయిపోయారు. ఆ ఇష్యూ కూడా ఇప్పుడు ఐ థింక్ ఇట్ వాస్ అడ్రస్, ప్రాపర్ కాదో కానీ మొత్తానికి అడ్రస్ అయింది, కొంతవరకు అయింది. అంటే చాలా వరకు వాటికి సంబంధించిన ఇష్యూస్ని రిజాల్వ్ చేశారు. లార్జర్ ఇష్యూస్ దట్ రిమైన్ అన్ఆన్సర్డ్, దట్స్ ఓకే, అది ఎప్పటికీ అయితే అవుతాయి, లేకపోతే లేదు. బట్ వీ హ్యావ్ ది ఇష్యూ, మేము రైజ్ చేసిన ఇష్యూ అది నెరవేర్చాల్సిన ప్రయోజనాలు నెరవేర్చింది. అంతవరకు వెళ్తే మొత్తం ఈస్ట్ గోదావరి నుంచి వైజాగ్ దాకా ఒక కాలువ తవ్వాలనుకున్నారు, దాన్నే ఏలేరు కాలువ. ఏలేరు ధవళేశ్వరం ప్రాజెక్ట్ నుంచి వైజాగ్ స్టీల్ ప్లాంట్ దగ్గర కణితి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ అని కట్టారు. ఈ రిజర్వాయర్ నిండాలంటే అక్కడి నుంచి వాటర్ రావాలి. ఈ 2 జిల్లాల మీద ఒక కాలువ తవ్వాలి. ఆ కాలువ తవ్వడం గోదావరి జిల్లా నుంచి వైజాగ్ ఈ స్టీల్ ప్లాంట్ వరకు ఆ కాలువ కోసం భూసేకరణ చేశారు. ఎప్పుడూ అయిపోయింది అది. కానీ సడన్గా ఆ క్లోజ్ అయిపోయిన కేసులన్నీ కూడా రీఓపెన్ అవ్వడం, మాకు నష్టపరిహారం సరిపడా రాలేదు కాబట్టి మాకు ఎక్కువ పరిహారం కావాలని రైతుల పేరు మీద, రైతులకు తెలియకుండానే ఆ సబ్ కోర్టుల్లో, అనకాపల్లి, చోడవరం అక్కడ సబ్ కోర్టుల్లో పిటిషన్లు పడ్డాం. బినామీలు ఎవరో బినామీలు కూడా కాదు, వీళ్ళ పేరు మీద పడేవి, వీళ్ళకి సంబంధం లేదు, వీళ్ళకి సంబంధం పడింది. వాళ్ళ పేరు మీద నష్టపరిహారాలు కూడా ఎక్కువగా శాంక్షన్ అయినాయి. వాటిని మళ్ళీ 1000 రూపాయలు శాంక్షన్ అయితే ఆ పక్కన ఇంకొక 3 సున్నాలు చుట్టేసేవారు. అలాగా ఒక సంపంగి మొక్కకు 60,000 ఇచ్చారు నష్టపరిహారం కింద. ఆయనకి ఈ సంపంగి మొక్కకు మహా అయితే 60 రూపాయలు ఇస్తారు.
ఆ రోజుల్లో. కోర్టు 60 రూపాయలే ఇచ్చుండొచ్చు, కానీ వీళ్ళు ఆ రికార్డ్ క్లర్క్ని వాళ్ళని మేనేజ్ చేసి దాన్ని 60 లక్షలు చేసేవారు, 60,000 చేసేవారు. అలా కోర్టు ఇచ్చింది కాబట్టి గవర్నమెంట్ ఇచ్చేసి గవర్నమెంట్ ఇచ్చేసి గవర్నమెంట్ కూడా 10% దాటితే అప్పీల్కి వెళ్ళాలని ఉన్నది. 10% దాటినాక అబ్నార్మల్ రైజ్ ఉంటే ఇవ్వకూడదు. అది పబ్లిక్ ఎక్స్చెకర్కి సంబంధించిన డబ్బులు, ప్రజల డబ్బుతో మీరు ప్రజల డబ్బు. మీరు ఖచ్చితంగా ఈ గైడ్ లైన్స్ ప్రకారం ఇవ్వాలి. ఇది దాటితే యూ హావ్ టు ఛాలెంజ్ ఇట్ ఇన్ కోర్ట్ ఆఫ్ లా అని ఉంటుంది. కోర్టుకు వెళ్ళి ఛాలెంజ్ చేయాలి తప్పితే వాళ్ళు ఎంత చెప్తే అంత ఇవ్వకూడదు. అందుకని వీళ్ళు ఇంకా నేరస్తులు, నిందితులు ఎవరైతే ఉన్నారో ఈ ప్లాన్ చేసిన వాళ్ళు ఇంకా తెలివైన వాళ్ళే ముందుగా కోర్టుకు వెళ్ళిపోయి మీరు ఇచ్చిన జడ్జిమెంట్ని వాళ్ళు ఇంప్లిమెంట్ చేయట్లేదని కోర్టుకు వెళ్ళిపోయి ఎగ్జిక్యూషన్ పిటిషన్లు కూడా వేసి, ఎగ్జిక్యూషన్ పిటిషన్ తర్వాత అటాచ్మెంట్ ఆర్డర్స్ కూడా తెచ్చేవారు. అటాచ్మెంట్ ఆర్డర్స్ కలెక్టర్ ఆఫీస్ అటాచ్, కలెక్టర్ కారు అటాచ్, ఆర్డీఓ బంగ్లా అటాచ్, ఆర్డీఓ కార్ అటాచ్మెంట్, ఇలాగే జప్తు చేస్తున్నట్టుగా వచ్చేది. దాంతో అదేదో ఒక కోర్టు ఎలా ఇచ్చేది అలార్మింగ్, అది ఒక సబ్జెక్ట్ కూడా ఇందులో పార్ట్. ఓకే. ఆ ఆర్డర్స్ని అప్పుడు కూడా వాళ్ళు హైకోర్టు ఛాలెంజ్ చేయొచ్చు. వాళ్ళు కాకపోతే సెక్రటేరియట్కి అలార్మింగ్ మెసేజ్లు పంపితే సెక్రటేరియట్ నుంచి కొన్నిసార్లు డబ్బులు రిలీజ్ అయినాయి. ఈ మొత్తం ఎపిసోడ్ మీద పి జనార్దన్ రెడ్డి, అప్పుడు కాంగ్రెస్ శాసనసభ పక్ష నాయకుడు, ఆయన మన ఖైరతాబాద్ ఎమ్మెల్యే కూడా, ఆయన ఒక ఉత్తరం రాశాడు చీఫ్ జస్టిస్కి, ప్రభుత్వానికి, అందరికీ రాశాడు ఆయన. అది ఇలాగా ప్రభుత్వంలో కొంతమంది ఇది నడిపిస్తున్నారు, ఇట్స్ ఎ న్యూ ఫార్మ్ ఆఫ్ స్కామ్. ఇది ఎవరికి తెలియకుండా ఏదేదో కోర్టుల్ని, న్యాయమూర్తుల్ని, న్యాయవాదుల్ని ముందు పెట్టి, జ్యుడిషియరీని ముందు పెట్టి నడిపిస్తున్నారు. ఇది ఒక పెద్ద కుంభకోణం. దీంట్లో రైతుల పేరు మీద జరుగుతున్న దగా ఇది. దీనిలో రైతులకి సంబంధం లేదు. ఆ మాటకు వస్తే న్యాయ వ్యవస్థలో ప్రధానమైన వ్యక్తులు ఎవరికి సంబంధం లేదు. కింద స్థాయిలో కొంతమందిని మేనేజ్ చేసి నడుపుతున్నారు అనేసి ఆయన, ఇది ఎంత డబ్బు పోయింది. ఉదాహరణకి ఎవరో చెమటా సాంబయ్య అని ఒక రైతు ఉన్నాడు, పాప ఆయనకి తెలియదు, కానీ ఆయన పేరుతో క్లెయిమ్ వెళ్ళిపోతుంది. వెళ్ళి నాకు నష్టపరిహారం ఇవ్వాలి, కోర్టు దాని మీద డైరెక్షన్ ఇస్తుంది. ఒక 70 రూపాయలు 60 రూపాయలు ఉంటే 80,000 80 లక్షలు అయిపోతుంది. సో ఈ రకంగా ఒక సైకిల్ నడిచింది అక్కడ. నాకు ఆ రోజు నైటే లక్ష్మణ్ రెడ్డి గారి ఛాంబర్లోనే చెప్పారు. ఆ రోజు మార్నింగ్, ఎర్లీ మార్నింగ్, ఇదిగో నేను కొన్ని అడ్రస్లు ఇస్తాను, వీళ్ళ పేరు మీద కోర్టులు ఉన్నాయి, కోర్టులు వెళ్ళిపోయినట్టు, డిస్బర్స్ అయిపోయినట్టు, వాళ్ళకి అందినట్టు కూడా నా దగ్గర ప్రూఫ్లు ఉన్నాయి, వీళ్ళకి అందిందా లేదా మీరు వెళ్ళి చెక్ చేయండి అంటే రమణమూర్తి గారు నన్నే పంపారు అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళందరూ కూలి పనులకు పోతున్నారు. కోట్లు తీసుకున్నట్టు రికార్డులో ఉన్నవాళ్ళు ఆ ఎక్స్ అని ఒక 15 కోట్లు తీసుకుంటే ఆయన పాపం రోజు కూలికి వెళ్తున్నాడు. అవును, వాళ్ళందరి మీద అటు నుంచి వచ్చి వాళ్ళందరి ఫోటోలతో కూలికి వెళ్తున్న కోటీశ్వర్లు ఒక స్టోరీ రాశాం. అంటే వరుసగా అంతకుముందే సూపర్ జ్యుడిషియల్ స్కామ్ అని రమణమూర్తి గారు ఈ మొత్తాన్ని విజువలైజ్ చేసి ముందు కాంప్రహెన్సివ్ ఒకటి ఇచ్చారు ఫస్ట్ రోజు. సెకండ్ డే నేను వెళ్ళి ఇవన్నీ ఈ కూలికి వెళ్తున్న కోటీశ్వర్లు ఇవన్నీ రాసాం. అక్కడి నుంచి ఇక ప్రకంపనలు బిగినైనాయి. కొంచెం ప్రభుత్వం కూడా స్పందించి ఒక ఐఏఎస్ ఎంక్వైరీ వేయడం అనేది. అయితే అది జ్యుడిషియరీ కూడా యాక్టివ్గా ఉంది కాబట్టి వాళ్ళు కూడా ఇలా ఐఏఎస్లతో ఎంక్వైరీ, సగం మంది ఇందులో అక్యూజ్డ్ అందరూ ఐఏఎస్లో ఉంటారు, ఐఏఎస్ ఎంక్వైరీలు సరిపోవు అనేది జ్యుడిషియరీ నుంచి వచ్చింది. రియల్గా ఐఏఎస్లు ఉన్నారా ఆ రోజుల్లో? ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారా? కొంతమంది అక్యూజ్డ్ ఉన్నారు. వాళ్ళు పాటికి రిటైర్ అయి ఉంటారు, వాళ్ళని కూడా ఈ కేసుల్లో పెట్టారు, క్వశ్చన్ చేశారు. ఐఏఎస్లో అక్యూజ్డ్గా ఉన్న చోట ఐఏఎస్ ఎంక్వైరీలు చెల్లవని చెప్పి అప్పటి చీఫ్ జస్టిస్ ప్రభాశంకర్ మిశ్రా దీన్ని సిబిఐకి ఇవ్వడానికి కూడా రెడీ అయినారు ఆ టైంలో. లేదంటే ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జిని స్వేర్ చేయమని అడిగారు. అప్పుడు జస్టిస్ సోమశేఖర, దానికి అదే ఫస్ట్ టైం, అదే లాస్ట్ టైం కూడా బహుశా, ఒక సిట్టింగ్ హైకోర్టు జడ్జిని ఒక కుంభకోణం విచారించడానికి ప్రభుత్వం మన హైకోర్టు స్వేర్ చేసిన సందర్భం ఒకటే. ఆ తర్వాత మీరు చూడండి గడిచిన 30 ఏళ్ళు అక్కడ లేదండి. ఏ న్యాయ విచారణలో కూడా రిటైర్డ్ జడ్జిసే వచ్చారు తప్పితే సిట్టింగ్ జడ్జి ఎప్పుడు రాలేదు. ఒక్క జస్టిస్ సోమశేఖర వచ్చారు. నేను ఆ సోమశేఖర కమిషన్కి నేను ఆ తర్వాత కాలంలో, అది మొదటిసారి రద్దయింది, హైకోర్టుకు వచ్చి నిందితుడే వచ్చి హైకోర్టుకు వచ్చి ఆ కేసులో లాయర్. తర్వాత ఐ బిలీవ్ వర్క్ ఫర్ సమ్ టైం కదండి సోమశేఖర కమిషన్. నేను రెండోసారి ఆ కమిషన్ వైఎస్ రాజశేఖర వచ్చాక కమిషన్ మొదటిసారి రద్దు చేశారు, హైకోర్టు రద్దు చేసింది.
ఎందుకు ఆ కారణాలు ఏంటి? కేసులో ఉన్న నిందితుడే ఇందులో ఈ లాబీలు చేసుకొని ఎవరైనా మళ్ళీ కేసులు అట్లా ఏం చేశారా? అంటే ఆ కేసులో నిందితుడే కొన్ని సాంకేతిక కారణాలు చూపించి ఈ కమిషన్ ఏర్పాటు సాంకేతిక చెల్లదని చెప్పారు. హైకోర్టు ఆయన వాదనతో అంగీకరించి ఈ కమిషన్ ని రద్దు చేసింది. చూడండి బలమైన లాబీ ఎలా ఏర్పడిందో. అవును, ఆ రోజుల్లోనే అవును, వాళ్ళ మేధస్సు ఈ రోజుల్లో ఉన్న వాళ్ళ దానికి 1000 ఇంతలు ఉంది. అవును. అయితే అప్పట్లో అసెంబ్లీలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అక్కడ ముఖ్యమంత్రి ప్రకటించారు, మేము హైకోర్టు ఒక న్యాయమూర్తి ద్వారా దీన్ని ఎంక్వైరీ చేయిస్తాము అని చెప్పి. కానీ ఆ కేసులో నిందితుడు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక రకమైన ఒత్తిడికి గురైంది, ఈ దర్యాప్తు సంస్థలు నియమించడానికి, కేంద్ర న్యాయ విచారణ ఏర్పాటు చేయడానికి ఆలోచించలేదు, సరిగ్గా మైండ్ అప్లై చేయలేదు అని చెప్తే హైకోర్టు నమ్మి ఆ కమిషన్ని కొట్టేసింది. కానీ దాని మీద పి జనార్దన్ రెడ్డి సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు దాన్ని హైకోర్టు జడ్జిమెంట్ని తప్పుపట్టింది. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ అసెంబ్లీ వేదికగా ఒక ముఖ్యమంత్రి ప్రకటన చేశాక ఆయన మైండ్ అప్లై చేయలేదని ఈ న్యాయమూర్తి ఎలా అనుకున్నారు? ఆ ముఖ్యమంత్రి మైండ్లోకి న్యాయమూర్తి వెళ్ళారా అనే అంత తీక్షణంగా ఆ సుప్రీంకోర్టు కామెంట్స్ చేసి హైకోర్టు జడ్జిమెంట్ని తప్పుపట్టి ఆ కమిషన్ మళ్ళీ రివైవ్ అవ్వడానికి సరిపడా జడ్జిమెంట్. ఇది ఎవరి హాయంలో జరిగింది సార్? ఎవరి హాయంలో రద్దయింది, ఎవరి హాయంలో రిస్టోర్ అయింది? ఈ స్కామ్ జరిగింది, రద్దయింది, ఈ కమిషన్ రద్దయింది కూడా అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో. ఓకే. రివైవ్ అయింది మాత్రం వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఈ జస్టిస్ సోమశేఖర కమిషన్ని మళ్ళీ రివైవ్ చేశారు. రివైవ్ చేసినప్పుడు ఆయన జస్టిస్ సోమశేఖర గారు బెంగళూరు నుంచి బయలుదేరే ముందే నాకు ఫోన్ చేశారు, నేను మళ్ళీ వస్తున్నాను, యూ హ్యావ్ టు అసిస్ట్ మీ, ఈ పబ్లిక్ రిలేషన్స్ లేకపోతే మీడియా అఫైర్స్ వీటి వరకు నాకు అసిస్ట్ చేయని అన్నారు. నేను చేస్తానని చెప్పాను, చేశాను కూడా. అయితే రెండోసారి కూడా దీన్ని పునరుద్ధరించడం, ఈ కమిషన్ని ఒకసారి రద్దయిన కమిషన్, అది ఎలా రద్దయిందంటే హైకోర్టు రద్దు చేసింది, సుప్రీంకోర్టు మరి రివైవ్ చేసింది కదా, బ్రతకాలి కదా. అయితే ఆ బ్రతికే లోపల ప్రభుత్వం ఏం చేసిందంటే ఇంక ఈ కమిషన్ అవసరం లేదు మాకు, ఇందులో చేయాల్సిన న్యాయ విచారణ లేకపోతే దోషుల్ని పట్టుకుని శిక్షించడం అవన్నీ మేము చేసేస్తాం, ద లార్జర్ పర్పస్ వాస్ సర్వ్డ్ అని చెప్పి ప్రభుత్వం చెప్పింది. ప్రభుత్వం చెప్పి దెర్ ఇస్ నో పాయింట్ ఇన్ కంటిన్యూయింగ్. ఇది ఏ సంవత్సరం సాగర్ గారు? దిస్ వాస్ ఇన్ 2001. ఓకే. అయితే అది కమిషన్ ఫ్రెష్గా అబాలిష్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కమిషన్ బతుకుతుంది అనుకున్నాం, కానీ ఆ కమిషన్ని ప్రభుత్వమే అవసరం లేదని చెప్పి రద్దు చేసింది. సెక్షన్ 3 అదర్ వే అరౌండ్ ఇలా చెప్పచ్చా? కమిషన్ పుట్టుక, రద్దు, పునరుద్ధరణ, తిరిగి మాకు అవసరం లేదని చెప్పడం అంతా తెలుగుదేశం పరిపాలనా కాలంలో జరిగింది. సెక్షన్ 3 ఆఫ్ ఎంక్వైరీస్ కమిషన్స్ యాక్ట్ ఏంటంటే స్టేట్కి పవర్ ఉంటుంది, మీరు కమిషన్ ఏర్పాటు చేయొచ్చు. సెక్షన్ 7 ప్రకారం మీకు అది అవసరం లేదనుకున్నప్పుడు స్టేట్ హ్యాస్ అగైన్ గాట్ ద పవర్. స్టేట్కి సబ్స్టాన్షియేట్ ఇది జస్టిఫికేషన్ ఉన్న తర్వాత స్టేట్ రద్దు చేస్తుంది. అంటే ఉంటే రద్దు చేయొచ్చు. ఇఫ్ యు హ్యావ్ అంటే ఆ ప్రావిజన్ ఉంది స్టేట్కి, ఆ స్టేట్కి పవర్ ఉంది. దాన్ని ప్రాపర్గా వాడారా లేదా అనేది మళ్ళీ సెకండరీ ఇష్యూ. బట్ పవర్ ప్రకారమే చేశారు. పవర్ సెక్షన్ అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం చేసింది కరెక్టే. చట్ట విరుద్ధం, నేను చెప్తున్న సాంకేతిక కారణం, చట్ట ప్రకారం కరెక్ట్ అధికారిక పరిధిలోనే చేశారు. అది రద్దయిన మళ్ళీ సెకండ్ టైం దాన్ని అబాలిష్ చేసినప్పుడు వైఎస్ అప్పటికి ఇంకా ప్రతిపక్ష నాయకుడు, ఆయన కాంగ్రెస్ పార్టీ నాయకుడు, అప్పుడు ఎలక్షన్స్ వస్తున్నాయి, ఆయన మేనిఫెస్టోలో పెట్టారు, ఇక మేము న్యాయ పోరాటం చేయం, మేము అధికారంలోకి వచ్చాక శాసన ప్రక్రియ ద్వారానే ఈ కమిషన్ని మేము రివైవ్ చేస్తాం, మేము పునరుద్ధరిస్తాం అని చెప్పారు. జస్టిస్ సోమశేఖర కమిషన్ అన్నట్టుగానే ఆయన పవర్లోకి వచ్చిన వెంటనే దీన్ని రివైవ్ చేశారు. జూన్లో ఆయన పవర్లోకి వచ్చారు, జూన్లోనే రివైవ్ చేశారు. రివైవ్ చేసిన వెంటనే ఆయన జస్టిస్ సోమశేఖర నాకు ఫోన్ చేశారు, యూ హ్యావ్ టు అసిస్ట్ మీ అన్నారు. నేను వెళ్ళి జాయిన్ అయ్యాను. మళ్ళీ ఈసారి నిందితులతో పాటు ఆ కేసులో ఉన్న లాయర్ ప్రధానమైన నిందితుడు, ఆయనతో పాటు ఈసారి టీడీపీ నాయకులు కూడా కొంతమంది చేరారు.
అప్పటికి అశోక్ గజపతి, ఎర్రం నాయుడు వీళ్ళంతా ఏంటంటే జస్టిస్ సోమశేఖర మమ్మల్ని అంటే ప్రశ్నించడానికి అని పిలిచి ఏదో మేము గిల్టీ అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు, వేధిస్తున్నారు అనే యాంగిల్లో ఈయన ఒక ప్రీ డిటర్మిన్డ్ ప్రీ జడ్జ్డ్ మైండ్తో ఉన్నారు, ఈయన బయాస్డ్గా ఉన్నారు అని ఒక ఆరోపణ చేసి ఆయన మీద ఈ కమిషన్ని ఇలా ఉన్నదని ఒకటి. రెండు, అసలు ఈ కమిషన్ని రివైవ్ చేసే అధికారం ఈ ప్రభుత్వానికి లేదు. ఏమంటే సెక్షన్ 3 బర్త్, సెక్షన్ 7 డెత్. బట్ దిస్ వాజ్ అ కేస్ ఆఫ్ రీబర్త్, రివైవల్ ఆఫ్ డెడ్ కమిషన్, ఏ కమిషన్ దట్ వాజ్ వన్స్ లాఫుల్లీ క్లోజ్డ్. ఒకసారి లాఫుల్గా క్లోజ్ చేసిన కమిషన్ మళ్ళీ తిరిగి పునర్జన్మ ద్వారా బతికించారు. ఈ ఎంక్వైరీ కమిషన్స్ చట్టంలో పునర్జన్మకు అవకాశం లేదు, పునర్జన్మకి అవకాశం లేదు. సెక్షన్ 3 is birth, section 7 is death. That there is no provision for a rebirth. రైట్ అనే కంటెన్షన్ తోటి అప్పటి ప్రతిపక్ష నాయకులైన అచ్చెన్నాయుడు గారు, గౌరవ అచ్చెన్నాయుడు గారు, గౌరవ అశోక్ గజపతిరాజు గారు, ఎర్రం నాయుడు, అశోక్ గజపతి మొత్తం మీద ఈ కేసులో నిందితులతో కలిసి ఈసారి తెలుగుదేశం పార్టీ కూడా వచ్చింది. వచ్చి వాళ్ళు చెప్పింది ఏంటంటే సాంకేతిక ఇట్ వాజ్ ఇన్ ద ఇయర్ 2004 or 5 2005 ఆ టైంలో. అయితే వాళ్ళు చెప్పింది ఏంటంటే సాంకేతికంగా ఈవెన్ రివైవల్, ఫస్ట్ ఏమో అసలు కాన్స్టిట్యూషన్ ఆఫ్ ది కమిషనే రాంగ్ అన్నారు, తర్వాత రీకాన్స్టిట్యూషన్ ఇస్ ఆల్సో రాంగ్ అన్నారు. ముందు అంటే సహజంగా వాళ్ళకున్న ఏంటంటే అపారమైన న్యాయమేధో సంపత్తి కారణంగా దాన్ని నిర్వీర్యించడానికి గల బలమైన కారణాలని చట్టంలో ఉన్న లొసుగుల్ని బలంగా ఉపయోగించుకున్నారు. అవును, సుప్రీంకోర్టు అయితే స్పష్టంగా చెప్పింది. ఏది మొదటిసారి ఆ కమిషన్ క్వాష్ చేయడాన్ని తప్పుపడుతూ మీరు ఇలాంటి కేసుల్లో సాంకేతికపరమైన విషయాల్లో ఎక్కువ చూడకండి, ప్రజా ప్రయోజనాలు ఇమిడి ఉన్న కేసుల్లో ప్రజల ప్రయోజనాల్ని ఎలా పునరుద్ధరించాలి, ఎలా రక్షించాలి అనేది చూడాలి తప్పితే మరి టూ టెక్నికల్గా వెళ్ళిపోవద్దు. ఈ కేసులో హైపర్ టెక్నికల్గా వెళ్ళారు. ఒకసారి అసెంబ్లీలో ఒక ముఖ్యమంత్రి నేరుగా చెప్పాక కూడా అతని మైండ్లో ఒపీనియన్ ఫామ్ చేసుకోలేదని ఈ జడ్జి అనడం, అతని మైండ్లో ఏముందో ఈయనకల్లా తెలిసింది. ఇది అంత రేంజ్లోకి వెళ్ళి అని చెప్పి అన్నది సుప్రీంకోర్టు అన్నారు. కానీ ఆ తర్వాత కూడా ఆ కమిషన్ మళ్ళీ ఈసారి ప్రభుత్వం లాఫుల్గానే క్లోజ్ చేసింది. అంటే న్యాయపరమైన తనకుండే ఇది వాడుకొని క్లోజ్ చేశారు. అప్పట్లో ఆ కమిషన్ని రివైవ్ చేయడం తప్పు అని చెప్పి వచ్చిన పిటిషన్లని మళ్ళీ హైకోర్టు రెండోసారి కూడా యాక్సెప్ట్ చేసి కమిషన్ రివైవల్ తప్పు, పునరుద్ధరణ అధికారం ప్రభుత్వానికి లేదని చెప్పి మళ్ళీ కమిషన్ ఏర్పాటుని కొట్టేసినప్పుడు పి జనార్దన్ రెడ్డి మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్ళారు 2005లో. కానీ ఆ కేసు అది ఇప్పటికీ విచారణకు రాలేదు. దాన్ని చాలా కాలం ఇక మరుగున పడిపోయింది. కరెంట్ స్టేటస్ ఏంటో కొద్దిగా వెరిఫై చేసుకోవాలి. ఈ లోపల పి జనార్దన్ రెడ్డి గారు కూడా చనిపోయినారు. స్టీల్ ప్లాంట్ భూసేకరణలో అయితే 1-2 జడ్జిమెంట్లు కూడా వచ్చినాయి లోకల్ కోర్టు నుంచి. వాళ్ళు స్టీల్ ప్లాంట్ అఫీషియల్స్ మీద విపరీతమైన ప్రెషర్ పెట్టారు డబ్బులు రిలీజ్ చేయమని. లక్కీగా ఆ టైంకి వార్తలో ఈ ఏలేరు సిరీస్ బిగిన్ అయిపోయి స్టోరీస్ వస్తున్నాయి. దానివల్ల ఒక 300-400 కోట్ల రూపాయలు స్టీల్ ప్లాంట్ ఖజానాకి గండి పడకుండా ఆపగలిగాం. రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు కూడా ఫర్దర్గా ఇంకా చాలా పడి ఉండేది, 100 కోట్ల పైనే. అప్పటిదాకా పోయింది కేవలం ఒక 15-20-30 కోట్లు అంతవరకే పోయి ఉంటుంది. అది ఆపేశాం అక్కడితో. లక్ష్మణ్ రెడ్డి గారు ఏం చేశారంటే అప్పుడు జిల్లా జడ్జి గారు నేరుగా బ్యాంక్ అఫీషియల్స్ని, సిఐడి అఫీషియల్స్ని తీసుకొని వెళ్ళి ఆ డబ్బుల్ని ఫ్రీజ్ చేయించారు. ఒక 11 కోట్లు. అది ఫిక్స్డ్ డిపాజిట్ ఎంత 11 crores. ఓకే, అది ఫ్రీజ్ చేయించారు. అది ఇప్పుడు ఈ 30 ఏళ్లలో అది కనీసం ఒక 6-7 సార్లు అది డబుల్ అయి ఉంటుంది. పెరిగి ఉంటుంది, 100 కోట్లకి వెళ్ళి ఉంటుంది. అదే ఇప్పటికి అది ఎక్కడుంది మరి? లోకల్ బ్యాంకుల్లోనే అయినాయి ఈ ఫ్రీజింగ్ ఆర్డర్స్. అవన్నీ తర్వాత ఏమైంది అనేది మళ్ళీ మనం తెలియదు.
కొన్నిసార్లు ఆ కేసులో నిందితులు ఆ డబ్బులు రిలీజ్ కూడా ప్రయత్నం చేశారని విన్నాను. మరి అప్పటి ప్రభుత్వాలు దాని మీద ఏ రకమైన స్టాండ్ తీసుకున్నాయో తెలియదు నాకు. ఇదంతా ఏంటంటే నేను వెరీ ఇంట్రోలో చెప్పాను, ఇంట్రడక్షన్లో. ఈ రోజున్న కమ్యూనికేషన్ వ్యవస్థ లేదు, మొబైల్స్ లేవు, టెలిఫోన్ కూడా ఎక్కడో రోడ్డు మీదకి వెళ్ళి రూపాయి దాంట్లో బాక్స్లో వేసుకొని మాట్లాడే రోజులు అవి. ట్రాన్స్పోర్టేషన్ మహా అయితే ఆర్టీసీ బస్సులో తిరగాల్సిన పరిస్థితి. ఇటువంటి వ్యవస్థలు లేని రోజుల్లో ఇన్ని చోట్లకి మీరు ఎలా తిరగగలిగారు? న్యూస్ ఉంది, రైతులు అక్కడ కోటీశ్వర్లు ఉన్నారు, డబ్బులు తీసుకున్నారనే వచ్చింది. అంటే అది ఆల్మోస్ట్ వైజాగ్ డిస్ట్రిక్ట్ బోర్డర్ అక్కడ దాకా వెళ్ళిపోయాం. బస్సులోనే వెళ్ళి వాళ్ళతో రైతులతో మాట్లాడుతూ వాళ్ళు కూలికి పోతున్నారు. ఆ స్టోరీ ఉన్నది అనే ఒక ఉత్సాహంతో వెళ్ళి చేసుకొని వచ్చాం. కూలికి వెళ్తున్న కోటీశ్వర్లో నాకు స్టోరీ రాయగలిగాం. వార్త ఉంది అంటే చాలు, ఎంత దూరం అయినా వెళ్ళిపోయి ఉత్సాహం మరణాడు. కూలికి వెళ్తున్న కోటీశ్వర్లు, కూలికి వెళ్తున్న కోటీశ్వర్లు అవి రాశాం. అలాగా ఒక వాళ్ళ ఫోటోలతో సహా వచ్చింది. మాకు అది మర్నాడు ఆ స్టోరీ అది క్రియేట్ చేసే ప్రకంపనలు, ఆ వైబ్స్ మీకు మంచి ఎనర్జీ ఇచ్చేవి. చిన్న ఏజ్ కాబట్టి ఐ వాజ్ హార్డ్లీ 30 at the time. అది నిజానికి మాకు పెద్దగా రాజకీయాలు కూడా ఏం లేవు. అప్పుడు ప్రభుత్వాల మీద కూడా మాకేమి తాపాలు ఏం లేవు. ఏదో కొత్తగా న్యూస్ పేపర్ వచ్చింది, అంత పెద్ద ఉత్సాహంతో పనిచేస్తున్నాం, ప్రజా ప్రయోజనాల కోసం అని తప్పితే.